హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. టాయిలెట్ ఒక్క నిమిషంలో క్లీన్ చేసుకోవాలంటే అందులో ఈ టాబ్లెట్ వేయండి చాలు. మీరు టాయిలెట్ క్లీనర్ ఉపయోగించకుండా బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవచ్చు. నెలకు 2-3 సార్లు క్లెన్సర్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది మీకు డబ్బు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఇంట్లో టాయిలెట్ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. ప్రజలు రోజంతా చాలాసార్లు వాష్రూమ్కి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో అది కూడా చాలా మురికిగా మారుతుంది. తెల్లగా ఉండటం వల్ల కమోడ్లో మురికి త్వరగా కనిపిస్తుంది. కొంతమంది నెలకోసారి, మరికొందరు వారానికోసారి టాయిలెట్ పార్ట్ శుభ్రం చేస్తుంటారు. దీనికోసం మీరు తప్పనిసరిగా వివిధ రకాల టాయిలెట్ క్లీనర్ను ఉపయోగించాలి. సమయాభావం వల్ల చాలాసార్లు త్వరగా శుభ్రం చేయాల్సి వస్తుంది. మురికి, మరుగుదొడ్లు వ్యాధులకు నిలయం. వారానికి 2-3 సార్లు కమోడ్ను శుభ్రం చేయడానికి మీకు తగినంత సమయం లేకపోతే చింతించకండి. మేము మీకు చాలా సులభమైన టాయిలెట్ క్లీనర్ హ్యాక్ని చెబుతున్నాము. దీన్ని ప్రయత్నించిన తర్వాత మీరు టాయిలెట్ పార్ట్ను మళ్ళీ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని క్రిములు కూడా చనిపోయే విధంగా కమోడ్ శుభ్రం చేయాలి. మీరు మీ టాయిలెట్ పార్ట్ మెరుస్తూ ఉండాలని దానిని తరచుగా శుభ్రం చేయవలసిన అవసరం లేనట్లయితే మీరు ఫ్లషింగ్ ట్యాంకులో ఈ ట్రిక్ని ప్రయత్నించాలి. దీనికోసం మీకు కొన్ని పదార్థాలు అవసరం. మీ ఇంట్లో కొన్ని గడువు ముగిసిన టాబ్లెట్లు పడి ఉండవచ్చు. మీకు ఏదైనా స్నానం చేసే సబ్బు, కాస్టిక్ సోడా దీనికి అవసరం. దీనికోసం 10-12 టాబ్లెట్లు ఏవైనా సరే గడువు ముగిసినవి తీసుకోవాలి. వాటిని బాగా గ్రైండ్ చేసి పొడిలా చేసుకోవాలి. మీరు ఉపయోగించే స్నానపు సబ్బు ఏదైనా దానిని తురుముకొని లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు మిక్సీలో సబ్బు, మందు పొడి, కాస్టిక్ సోడా వేయాలి. వాటిని బాగా రుబ్బుకోవాలి. తేలికపాటి నీటిని కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో చిన్న బాల్స్ తయారు చేయవచ్చు. ఈ మిశ్రమం నుంచి మీకు వీలైనన్ని టాబ్లెట్ను తయారు చేసి స్టోర్ చేసుకోండి. వాటిని బాగా రుబ్బుకోవాలి. తేలికపాటి నీటిని కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో చిన్న బాల్స్ తయారు చేయవచ్చు. ఈ మిశ్రమం నుంచి మీకు వీలైనన్ని టాబ్లెట్ను తయారు చేసి స్టోర్ చేసుకోండి. ఈ మాత్రలు రెడీ అయినప్పుడు వాటిని టాయిలెట్ పార్ట్ యొక్క ఫ్లష్ ట్యాంకులో ఉంచండి. దీనికోసం ప్రతిరోజు 1 లేదా 2 బంతులను మాత్రమే జోడించండి. దీంతో టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేసినప్పుడల్లా సువాసన వెదజల్లడమే కాకుండా కుండలో అంటుకున్న మురికి, క్రిములు కూడా తొలగిపోతాయి. ఈ 3 పదార్థాలతో తయారు చేయబడిన ఈ టాబ్లెట్ నీటిలో కలిపిన కమోడ్ శుభ్రంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. మీరు టాయిలెట్ క్లీనర్ను ఉపయోగించకుండా బ్రష్ని ఒకసారి రన్ చేస్తే టాయిలెట్ పార్ట్ మెరుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీకు కావాలంటే క్లీనర్ను నెలకి 2-3 సార్లు ఉపయోగించడం సరిపోతుంది. మీ డబ్బు కూడా ఆదా అవుతుంది, ఎందుకంటే దాని వినియోగం ఎక్కువగా ఉండదు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.